ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ. మద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమలు, భక్తులు, శిష్యులు పొందిన అనుభవాలు తెలుసుకుంటూ ఉన్నాం. 1999 సంవత్సరం డిసెంబర్ నెలలో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు హైదరాబాదులోని అశోక్ నగర్లో ఉంటున్నటువంటి వెంకటాచలం గారింటికి వెళ్ళారు. ఆ సమయంలో కె విశ్వనాథం గారు ఆయన మరదలతో పాటు మరో 5 భక్తులు కలిసి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని దర్శించుకున్నారు. స్వామివారు అప్పుడు పెళ్ళి కాని విశ్వనాథం గారి మరదలకు ఒక పూలమాల ప్రసాదించారు. త్వరలోనే ఆమె వివాహం జరుగుతుందని అనుగ్రహించారు. అదేవిధంగా విశ్వనాథం గారి మరదల వివాహం వెంటనే జరిగిపోయింది. ఇప్పుడు మీరేం చేస్తున్నారని విశ్వనాథం గారిని ప్రశ్నించారు శ్రీ పూర్ణానంద స్వామీజీ. అప్పుడు విశ్వనాథం గారు చెప్పారు, శక్తి పంచాక్షరి చేస్తున్నట్లు. వారు అన్నారు, అప్పుడు నీవది కంటిన్యూ చెయ్యి అని అనుమతించారు. అప్పటి నుండి స్వామీజీ వారు చెప్పిన విధంగానే పూర్వాధిక ఉత్సాహంతో ఆ శక్తి పంచాక్షరి మంత్రాన్ని చేపిస్తూ వచ్చారు విశ్వనాథం గారు. రోజు ఉదయం 5 గంటలకు లేచి జపం అనంతరం 6 గంటలకు దీపారాధన చేసి పూజలు చేస్తూ ఉండేవారు. ఇదంతా ముగించేసరికి ఉదయం సమయం 7 గంటల అయ్యేది. ఇందులోని విశేషం ఏమిటంటే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు నిత్యము 5 గంటలకల్లా విశ్వనాథం గారిని నిద్ర లేపటం విశేషం. విశ్వనాథం గారు పూజా మందిరంలోకి ప్రవేశించగానే పూజా గదిలోని పీఠంపై శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు దర్శనమిచ్చి అదృశ్యం కావటం నిత్యం జరగటం విశ్వనాథం గారు చేసుకున్న పుణ్యమే కదా. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి దర్శన భాగ్యం విశ్వనాథం గారికి మాత్రమే జరుగుతూ ఉండేది. విశ్వనాథం గారి భార్య పిల్లలకు స్వామీజీ దర్శన భాగ్యం కలగలేదు. 2001 సంవత్సరంలో మాత్రం విశ్వనాథం గారి భార్య స్వరాజ్యలక్ష్మి గారికి వారి అబ్బాయి మౌనేష్కు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు సజీవ దర్శనమిచ్చి అనుగ్రహించారు. 2001 సంవత్సరం జూన్ నెలలో ఉత్తర భారత యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు విశ్వనాథం గారి కుటుంబం. అలా ఉండగా మార్చి నెలలో కేదార్నాథ్ క్షేత్ర దర్శనం మే నెల నుండి ప్రారంభం అవుతూ ఉందని తెలుసుకున్నారు. కాబట్టి మే నెల 28వ తేదీ రాజమండ్రి నుండి ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ విచారించగా ప్రస్తుతం గంగోత్రికి, యమునోత్రికి టికెట్లు లేవు, కానీ ఒక వారం ప్యాకేజీ టూర్కి అయితే కేదార్నాథ్, బద్రీనాథ్కు టికెట్లు ఉన్నాయి అని తెలుసుకున్న విశ్వనాథం గారు ఆ టికెట్లు తీసుకున్నారు. అయితే ప్రయాణానికి ఇంకా 4 రోజులు ఉందనగా ఆ సమయం వృధా చేయకుండా జైపూర్ పుష్కరిణి, ఆజ్మీర్ దర్గా వంటి కొన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించి ఒక శుక్రవారం రాత్రి 10 గంటలకు విశ్వనాథం గారి కుటుంబం అంతా ఢిల్లీ నుండి కేదార్నాథ్కు ప్రయాణమయ్యారు. అక్కడ కూడా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు దర్శనం ఇవ్వాలి అని చెప్పి విశ్వనాథం గారు వేడుకుంటూనే ఉన్నారు మనసులో. జూన్ 5వ తేదీ కేదార్నాథ్కు చేరుకున్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు క్షేత్రంలోనికి వెళ్లే ముందు క్షేత్రానికి ప్రదక్షిణలు చేస్తున్న విశ్వనాథం గారు క్షేత్రం యొక్క ముఖద్వారానికి ఉత్తర భాగంలో ఉన్న మలుపు వైపు చూడగా, అంటే తన కుడివైపు కొంత దూరంలో ఉన్న మలుపు, అక్కడ శ్రీ రాకాడి బాబా వారు కనిపించారు. ఆశ్చర్యానందాలతో విశ్వనాథం గారు వెంటనే వెళ్ళి వారికి దక్షిణ సమర్పించగా వారు అది కింద పెట్టమని సైగ చేశారు. వారు అన్నట్లుగా దక్షిణ కింద పెట్టి వారికి నమస్కరించి తిరిగి దేవాలయంలోకి వెళ్లే ముందు మరొకసారి కూడా వారిని దర్శించుకోవాలనే తపనతో విశ్వనాథం గారు వెనుకకు తిరిగి చూడగా శ్రీ రాకాడి బాబా వారు అక్కడ కనపడలేదు.
వెంటనే ఆయన పరిగెత్తుకుని వెళ్ళి అక్కడంతా చూశారు కానీ వారు అప్పటికే అదృశ్యులయ్యారు. విశ్వనాథం గారి భార్య అబ్బాయి ముందే గుడిలోకి వెళ్ళారు కనుక వాళ్లకు బాబాగారి దర్శన భాగ్యం కలగలేదు. కానీ శ్రీ పూర్ణానంద స్వామి వారి దర్శనం కోరుకున్న ఆయనకు పరమగురు దర్శన భాగ్యం కలిగినందుకు ఎంతగానో సంతోషించారు. ఆ రోజు రాత్రి విశ్వనాథం గారి కుటుంబం అంతా కేదార్నాథ్లోని ఒక సత్రంలో విశ్రాంతి తీసుకున్నారు. ఆ మరుసటి రోజు ఉదయం సుమారు 10 గంటలకు కిందకు దిగుతూ ఉండగా విశ్వనాథం గారికి కలగని స్వామివారి దర్శన భాగ్యం ఆయన భార్యకు అబ్బాయికి కలిగింది. అది ఎలా అంటే నడుచుకుంటూ కేదార్నాథ్ ఎక్కి ఇంకా దిగలేక గుర్రాలను మాట్లాడుకున్నారు విశ్వనాథం గారు. ఒక గుర్రంపై ఆయన, మరొక గుర్రంపై ఆయన భార్య స్వరాజ్యలక్ష్మి, 10వ తరగతి చదువుతున్న వారి అబ్బాయి మౌనేషు ఎక్కారు. వాళ్ళ గుర్రం విశ్వనాథం గారి గుర్రం కంటే ముందు వెళుతూ ఉంది. కేదార్నాథ్ నుండి సుమారు 2-3 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. అప్పుడు ఒక చేత కమండలంతో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు వీరికి ఎదురయ్యారు. స్వామివారిని చూడగానే స్వరాజ్యలక్ష్మి గారు అదిగో స్వామీజీ వస్తున్నారంటూ వారి అబ్బాయి మౌనేష్కు చూపించారు. అప్పుడు మౌనేష్ అన్నాడు, నాన్నకు కూడా స్వామీజీ వారి దర్శనం చూపించమ్మా అని చెప్పి. అయితే అసలే భయంతో గుర్రంపై ఉన్నామే తాను ఎక్కడ కింద పడిపోతానోననే భయంతో వెంటనే వెనుకకు తిరిగి ఆ విషయం విశ్వనాథం గారికి చెప్పలేకపోయింది. స్వామీజీ వస్తున్నారండి అని ఆమె ముందుకు చూస్తూ విశ్వనాథం గారిని ఉద్దేశించి చెప్తూ ఉంది. కానీ వాళ్ళకి కొద్దిగా వెనక్గా ఉన్న విశ్వనాథం గారికి ఏమాత్రం వినిపించలేదు. ఇంతలోనే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు వాళ్ళను దాటి వచ్చారు. అయితే విశ్వనాథం గారికి దర్శనం ఇవ్వకుండానే వారు ఆ గుర్రాల మధ్యలోనే అదృశ్యమయ్యారు. వారిని కేదార్నాథ్లో దర్శించాలనే కోరిక విశ్వనాథం గారికి కలగలేదు. కానీ వారి భార్య కుమారుడికి మాత్రం స్వామీజీ దర్శన భాగ్యం లభించింది. ఎలాగూ పూజా మందిరంలో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి దర్శనాన్ని విశ్వనాథం గారు పొందుతూనే ఉన్నారు కదా. మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి నుంచి పొందిన మరికొందరి అనుభూతులను తదుపరి భాగంలో చెప్పుకుందాం. శ్రీ పూర్ణానంద అనుగ్రహ ప్రాప్తిరస్తు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.